హోటల్ స్టైల్ చిక్కని టీ అండి. చూసారా? మనం మసాలా టీ ఎలా చేయాలో నా స్టైల్లో చూద్దామండి. చాలా బాగుంటుంది. టీ కొంతమంది ఎంత చేసినా కూడా హోటల్లో లాగా ఉండదు టేస్ట్ అంటూ ఉంటారు కదా. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. రండి, వెంటనే మనం టీ ఎలా చేయాలో చూసేద్దాం. సింపుల్గానేనండి. ఇదంతా కూడా కరోనా వచ్చినప్పుడు నేర్పించినటువంటి మసాలా టీ అండి. అందరూ ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందామండి. అందులో ఒక కప్పు వాటర్ వేసేయాలి. ఒక కప్పు వాటర్ వేసేసి వాటర్ హీట్ అయ్యేలోపు మనం కొన్ని మసాలా దినుసులు అండి, 3 ఇలాచీలు, చెక్క ఒక 2 పీసులు వేసాను, ఒక 4 లవంగాలు వేసేసి మనం మెత్తగా వాటిని దంచుకోవాలండి. అలాగే కూడా వేయచ్చు, కానీ అందులో వెంటనే అది కలవదనమాట, బాగుండదు. అందుకోసమని కొంచెం కచ్చాపచ్చాగా దంచేస్తే అందులో కలిసిపోతుంది. చిన్న అల్లం ముక్క కూడా వేస్తామండి. ఇవన్నీ కూడా కరోనా వచ్చిన టైంలో ఉండి ప్రతి ఒక్కరికి ఒక మంచి అలవాటుగా చేసిపోయిందండి. చాయ్ తాగాలి అంటే ఖచ్చితంగా ఈ మసాలా వేసుకోవాల్సిందే. ఈ ఘాటు తగిలితేనే మనకు లంగ్స్ కానివ్వండి ఇవి క్లియర్ అవుతాయి అని చెప్పేసి అంటారు. అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా అప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఇదే స్టైల్ కారంగా చేసుకుంటామండి. ఇది ఫస్ట్ వాటర్ పెట్టేసి వాటర్లో వేయాలండి. చాలామంది పాలు, టీ పొడి అన్నీ పోసేసి పెట్టేస్తారు. అలా కాకుండా ఇది ఇంత మొత్తం ఈ జ్యూస్ అంతా కూడా అందులో అల్లం జ్యూస్ కానివ్వండి, ఈ మసాలా దినుసుల జ్యూస్ కానివ్వండి, బాగా వాటర్లో ఇంకిపోయే వరకు కొద్దిగా మనం మరిగించుకోవాలి. అలా మరిగిన తరువాత అప్పుడు మనం అది చూసేసి దగ్గర అవుతుంటుంది కదా, అప్పుడు మనం దానికి ఒక కప్పు పాలు పోసుకుంటే 2-3 తాగేసేయచ్చండి. టీ తయారైపోతుంది. పాలు కూడా కొద్దిగా వేడెక్కి ఒక పొంగు వచ్చిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగరు మన టేస్ట్కి తగినంత, నేనైతే కాస్తే వేసుకుంటానండి. ఎందుకంటే ఖచ్చితంగా గొంతులో ఆ కారం అనేది తగలాలండి, తగిలితేనే బాగుంటుంది మసాలా. అలా పొంగు వచ్చిన తర్వాత ఒక 2 స్పూన్లు మాత్రమే వేసానండి షుగర్, అంతే. ఆ 2 స్పూన్లు మాకు సరిపోతుంది. ఆ షుగర్ కూడా బాగా అంతా మెల్ట్ అయిపోయి కరిగిపోయిన తర్వాత మనం అప్పుడు టీ పొడి వేసుకోవాలండి. టీ పొడి కూడా ఎక్కువసేపు చాలా మరగబెడుతూ ఉంటారు చాలామంది. అలా కాకుండా నేను ఒక 3-4 స్పూన్స్ వేసానండి. స్పూన్ మరీ చిన్నదండి మా ఇంట్లో టీ పొడిలో ఉండేటటువంటిది. అలా ఒక 4 స్పూన్స్ వేసేసి ఒక 2-3 పొంగులు వచ్చే వరకు బాగా మనం మరిగించుకున్నామంటే కమ్మనైన చిక్కటి టీ తయారైపోతుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అందరూ చేస్తూ ఉండొచ్చు, బట్ అయితే నేను డైలీ ఇది తాగుతామని చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మసాలా వేసుకొని చాలా బాగుంటుంది. గొంతులు బాగలేనప్పుడు కానీ, మనకు జలుబు చేస్తున్నట్టు అనిపించినప్పుడు కానీ ఈ టీ తాగితే మంచిగా ఉపశమనం ఉంటుందండి మనకు. అలా పొంగొస్తూ ఉంటే కలిపేసుకుంటే టీ చాలా బాగా టేస్టీగా చిక్కగా వస్తుంది ఫ్రెండ్స్. కలర్ కూడా బాగానే ఉంటుంది. ఈ టీ తాగితే చాలు, కొద్దిగా తాగినా కూడా అబ్బా చాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇదే కోరుకుంటున్నా. బాయ్. అందరూ తాగండి టీ ఇలా. ఓకే.